హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మాస్ జాతర నుంచి ఒక ప్రోమో సాంగ్ అయితే రిలీజ్ అయింది. నాకు దీన్ని విన్న తర్వాత నిజంగా నాకు రవితేజ గారి పని అయిపోయింది అనిపిస్తుంది భయ్య. అసలు నాకు ఒక్కటే డౌటు, ఆయన సాంగ్లో ఆయనే మళ్ళీ రీమేక్ చేసుకోవడం ఏంది భయ్య. నాకు అది దానికన్నా పెద్ద దరిద్రం ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఏంద్రా ఆయన సాంగ్ ఆయన అంటే మళ్ళీ రీమేక్ చేసుకుంటే పోయేది ఏముంది అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు దానికన్నా పెద్ద దరిద్రం ఇంకేది ఉండదు భయ్య. నిజంగా అంటే మన సాంగ్ని మళ్ళీ మనమే రీమేక్ చేసుకోవడం అంటే దరిద్రమనే చెప్పాలి. అసలు రవితేజ అన్న క్రేజ్ ఏంది, రవితేజ అన్న ఏంది, మళ్ళీ ఆయన సాంగ్ని మళ్ళీ అంటే ఈడియట్లో ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అయితే వస్తూ ఉంటుంది, ఇక చూపులతో కూర్చి కూర్చి చంపే అనే సాంగ్. నాకు లిటరలీ ఇది విన్న తర్వాత అసలు రవితేజ అన్న ఉన్న మీద అంటే రవితేజ అన్న మీద ఉన్న ఇది కొంచెం కాస్త ఇది కూడా పోయిందనే చెప్పచ్చు భయ్య. నిజంగా అంటే ఏంటంటే చాలా కష్టపడి వచ్చాడు. ఆయన సినిమాలు ఎలా అయినా సరే మిస్ కాకూడదు. అంటే కష్టపడి వచ్చాడని కాదు కానీ సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ బాగాలేకపోయినా కూడా ఆయన యాటిట్యూడ్, ఆయన గ్రేజ్ అంటే ఆయన యాక్టింగ్ కోసమన్నా చూడాలనిపిస్తుంది. ఇది విన్న తర్వాత నిజంగా నాకు సినిమాకి పోయే ఇంట్రెస్ట్ కూడా దొబ్బేసిందని చెప్పచ్చు భయ్య. లిటరల్లీ చెప్తున్నా కదా, దీనికన్నా వరస్ట్ ఇంకోటి ఉండదు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ వీడియో కింద మీరు తిట్టుకున్నా నాకేం బాధ లేదు భయ్, ఎందుకంటే నేను చెప్పేది కరెక్టే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అయితే మ్యాటర్ ఏంది, మళ్ళీ అంటే మన సాంగ్ని మనమే నేను మళ్ళీ అదే చెప్పాలని నాకే విరక్తిగా ఉంది. మరి ఈ సాంగ్ పూర్తి సాంగ్ అయితే 14వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. అది ఎలా ఉంటుంది అది ఒకసారి చూసేద్దాము, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం భయ్య. అంటే మనం పూర్తి సాంగ్ చూడకుండా కూడా మాట్లాడకూడదు. పూర్తి సాంగ్ చూసినా చూడకపోయినా కూడా ఈ చిన్న లిరిక్స్ చాలు, అంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలు అంటే ఏంద్రా సాంగ్ అని చెప్పడానికి. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.